ఉదయకాల ప్రార్థన. ప్రేమామయుడా, కనికర పూర్ణుడా, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, గత రాత్రంతా కూడా మీ యొక్క కృప, మీ కాపుదల మరొకసారి మాకు కనపరిచినందుకు అయా, ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని సజీవులుగా ఉంచి ఈ లోకము అనే యాత్రలో మరొక ప్రశస్తమైన రోజును మాకు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అవును నాయన, ఏదో మా శక్తి, మా బలము, మాకున్న జ్ఞానము, మాకున్న ధనము, అధికారం అని కాదు, కానీ అయ్యా కేవలం మీరు చూపించిన కృపను బట్టే మేము ఇంకా ఈరోజు సజీవులంగా ఉన్నాము అని విశ్వసిస్తున్నాము తండ్రి. స్తోత్రాలు నాయన. మొదటి దిన వృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయం 17వ వచనము. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేనెరుగుదును అని తండ్రి భక్తుడు చెబుతున్న రీతిగా, అవును ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మాకు జ్ఞాపకం చేస్తున్నారు. మనుష్యుల వలె పై రూపమును లక్ష్య పెట్టని దేవుడవని, మనుషుల వలె మాకున్న జ్ఞానమును, మాకున్న ధనమును, మాకున్న ఆస్తిపాస్తులను చూచి మాకు తీర్పు తీర్చని దేవుడవని నాయన, మీరు హృదయ పరిశోధన చేస్తూ ఎవరైతే యథార్థవంతులుగా ఉంటారో వారి యందు మీరు ఇష్టము చూపిస్తారని, వారిని కాచి కాపాడతారని ఉదయాన్న తండ్రి మా జ్ఞాపకం చేస్తున్నారు. ప్రభువా, మేమందరము కూడా నాయన మీ కంటికి యథార్థులముగా ఉండడానికి కృప చూపించండి నాయన. యథార్థతను ఈరోజు మేము కోల్పోకుండా బ్రతకడానికి, ఏ ఒక్క విషయంలో తండ్రి కాంప్రమైజ్ కాకుండా జీవించడానికి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఈ ఉదయమున ఎంతోమంది బిడ్డలు ప్రార్థనలో ఎంతో విశ్వాసంతో ఏకీభవిస్తుండగా వారందరినీ కూడా దీవించండి. వారి ప్రతి ప్రయత్నమును సఫలపరచండి. వారికి మీరు రక్షణ కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, ఈ రోజున మా యొక్క ప్రతి ప్రయాణాన్ని కూడా మీ చేతిలో పెడుతున్నాం నాయన. మా వాహనాలను, వాహనాలు నడుపుతున్న వ్యక్తులను మీ స్వాధీనంలోకి తీసుకోండి. క్షేమంగా ప్రయాణించుటకు మీ దేవదూతల కంచె మాకు దయచేయండి తండ్రి. ఏ అపాయము, ప్రమాదము ఏ ఒక్క బిడ్డకు ఈరోజు జరగకుండా మీరే కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం నాయన. అయా, ఈ రోజున మా యొక్క ప్రతి అవసరతను తీర్చగలిగిన దేవా మొరబెడుతున్నాము. మేము ఏ విషయంలో లోటు లేమి అనేది లేకుండా సర్వ సమృద్ధి కలిగి ఉండడానికి కృప చూపించండి నాయన. మంచి ఆరోగ్యము, మంచి ఆహారము, మంచి ఆత్మీయత స్థితిని మాకు దయచేయండి. ఆర్థికంగా మేము కృంగిపోకుండా నాయన, అప్పుల్లో పడిపోకుండా ప్రభువా, మోసపోకుండా, అవమానించబడకుండా సహాయం దయచేయండి తండ్రి. అయా, ఈ రోజున మా యొక్క క్రియలను బట్టి, మేము నడుచుకుంటున్న తీరును బట్టి మీ నామము అవమానపరచబడకుండా తగిన జ్ఞానం ఇచ్చి రోజు నడిపించండి నాయన. అయా, ఈ రోజున ఎవరైతే నూతనంగా కార్యక్రమాలు, శుభకార్యాలు ప్రారంభిస్తున్నారో వారందరికీ మీరు తోడై ఉండండి. మా పనులన్నింటినీ కూడా దీవించండి. ఉద్యోగ, వ్యాపార, పరిచర్యలు, వ్యవసాయ పనులు ప్రతి వాటిలో నాయన మేము ప్రతిఫలము చూడడానికి కృప చూపించమని, మా పనులకు అడ్డంకంగా ఉన్న, ఆటంకంగా ఉన్న ప్రతి అడ్డును నజరేయుడైన నామములో తొలగించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయా, ఈ రోజున గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీ రక్షణ దయచేయండి నాయన. హాస్పిటల్స్కి వెళ్ళి ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభా. ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న బిడ్డలు ఉన్నారు, వారందరికీ జ్ఞానాన్ని దయచేయండి, జ్ఞాపక శక్తిని దయచేయండి ప్రభువా. తండ్రి, మీరు ఇచ్చిన ఈ యొక్క విలువైన శ్రేష్టమైన సమయాన్ని వ్యర్థము చేయకుండా, అపవాది మా సమయం దొంగిలించకుండా జాగ్రత్త పడు మనస్సును మాకు దయచేయండి. అయ్యే ఒక్కరితోనూ ఎటువంటి గొడవలు కానీ, విభేదాలు కానీ మేము కలిగి లేకుండా ఈ రోజున ప్రతి ఒక్కరిని క్షమించి ప్రేమించే హృదయం మాకు దయచేయమని, బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలు ఉంటుండగానైనా వారి ఎడల మరొక సంవత్సరం మీ కృప చూపించండి. రానున్న దినాల్లో మీకు సాక్షులుగా వారిని నిలబెట్టుకోండి తండ్రి. ఈ రోజున మేమందరము కూడా కొందరికైనా మీ యొక్క వాక్యాన్ని చెబుతూ మీ రాజ్య సువార్తలో పాలిభాగస్సులై ఉండే గొప్ప ధన్యత మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని కృపగలిగిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.